హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి డిఎస్సి నోటిఫికేషన్ 2024 ఇప్పుడు రిలీజ్ కావడం జరిగింది. మరి మొత్తం ఖాళీల సంఖ్య 6000. ముఖ్యమైన తేదీలు చూస్తే ప్రారంభ తేదీ 12/2/2024 ఈరోజు స్టార్ట్ అయింది. చివరి తేదీ 21/2/2024 22 వరకు మనం పేమెంట్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీ మార్చి 15 నుంచి మార్చి 30, 2024 వరకు. ఇది ఎగ్జామ్ డేట్స్ అనమాట. అంటే యాజ్ యూజువల్గానే గతంలో చెప్పిన విధంగానే మనకు డేట్స్ ఎటువంటి మార్పు లేదనమాట. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేటివి మనకు మార్చి 5వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్ను. ఫలితాలు విడుదల ఎప్పుడంటే ఏప్రిల్ 7, 2024. అంటే మనకి ఎగ్జామ్ అయిపోయేది మాత్రం మార్చి 30. అయితే ఫలితాలు విడుదల ఏప్రిల్ 7, ఒక వారంలో ఇస్తున్నారు. ఈయన వరస్ట్ కేసు అయినా సరే ఏప్రిల్ 15వ తేదీ లోపల రిజల్ట్ డిక్లేర్ చేస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఏజ్ వచ్చేసి అప్ టు 44 years ఫర్ జనరల్ కేటగిరీ. మరి మిగిలిన వాళ్ళకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ కిందకైతే మొత్తం 49 సంవత్సరాలు అప్ టు +5 years ఉంటుంది. మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి అయితే మాత్రం అప్ టు 54 years వరకు అప్లై చేసుకోవచ్చు. మరి బీఎడ్ వాళ్ళకి కూడా ఈసారి ఎస్జిటి అవకాశం కల్పించారు. యాక్చువల్గా ఇంతకుముందు ఏమన్నా అంటే బీఎడ్ వాళ్ళు ఓన్లీ సోషల్ అసిస్టెంట్ అంటే స్కూల్ అసిస్టెంట్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కానీ దీంట్లో అయితే మాత్రం బీఎడ్ చేసిన వాళ్ళకు కూడా ఎస్జిటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే మనకు డిఎస్సిలో 80% మార్కులు మరియు టెట్లో 20% మార్కులు మొత్తం కలుపుకొని, అంటే డిఎస్సిలో వచ్చిన మార్కులు 80% కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. టెట్లో వచ్చిన మార్కులు 20% కన్వర్ట్ చేసుకొని 100%కు ఎవరికైతే మార్కులు ఎక్కువ వస్తాయో వాళ్ళకు ఈ యొక్క ఫైనల్ రిజల్ట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అనుకున్న ప్రకారమే అన్ని తేదీలు జరుగుతున్నాయి. అయితే మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ 2 నుంచి మీకు ఫ్రీగా కోర్స్ ఒకటి లాంచ్ చేయబోతున్నామండి. అదేమంటే ఇంగ్లీష్ ఫుల్ కోర్స్. దీనిలో గ్రామర్ ఉంటుంది మరియు వొకాబులరీ ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ ప్లస్ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు ఎగ్జామ్స్ ప్లస్ పీడిఎఫ్కి అయితే మాత్రం కేవలం 99 రూపాయల్లోనే మీకు ఇక ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ అయితేనేమి, ఎగ్జామ్స్ అయితేనేమి, దానికి ఎక్స్ప్లెనేషన్ అయితేనేమి కేవలం 49 రూపాయలకే మీకు అందించబోతుంది అనమాట. ఇక తక్కువ సమయంలో ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మనకి ఉత్తమ్స్ అకాడమీ యొక్క లింక్ ఉంది అనమాట. యాప్ 2 యొక్క లింక్ ఉంది. యాప్ను క్లిక్ చేసి మీరు మరి కోర్సును కేవలం 99 రూపాయలకి మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ దానికి సంబంధించిన పీడిఎఫ్ మరియు మనకు ఇంటర్నెట్ ఛార్జెస్ ఉంటుంది అనమాట. ఫ్రీగా కోర్స్ ఇవ్వలేము కాబట్టి ఇది పెట్టడం జరిగింది. ఇది అత్యద్భుతంగా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ ప్రసన్న కుమార్ గారి చేతను మరియు వొకాబులరీ అనేది ఉత్తమ్ రెడ్డి సార్ గారి చేతను మరియు పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా హైదరాబాద్ కేవీఆర్ సార్ గారి చేతను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ముగ్గురు ఫ్యాకల్టీలు, గ్రామర్ ఒకసారు, వొకాబులరీకి ఒకసారి మరియు దీనికి సంబంధించిన ఎగ్జామ్స్కి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఇవ్వడం జరిగింది. ఇది మీకు అత్యద్భుతంగా మీకు పనికొస్తుంది అనమాట. ఇక తక్కువ సమయంలో మన కోచింగ్ కూడా పొలిం పరిస్థితి ఉంది కాబట్టి కేవలం 99 రూపాయలకే ఇక కోర్స్ అనేది మీకు లభిస్తుంది. సో గతంలో దీని యొక్క కోర్సు 99 రూపాయలు ఉండేది, ఇప్పుడు దానికి కేవలం 49 రూపాయలకే ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఇక టెట్కు డిఎస్సికి ఇది ఎక్స్ట్రా పనికొస్తుంది అనమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి ఉత్తమ్స్ అకాడమీ నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. మరి మీకు ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మనకు యాప్ నుండి అయితేనేమి, మనకి యూట్యూబ్ ఛానల్ నుండి అయితేనేమి మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ సమయం అయితే మనకు చాలా తక్కువ ఉంది. మనం మినిమం టెట్కు 2 months వస్తుంది అనుకోవడం జరిగింది. అదేవిధంగా డిఎస్సికి 2 to 3 months వస్తుంది అనుకోవడం జరిగింది. కానీ మొత్తం మనకి ప్లాన్ తల్లకిందులు అయిపోయింది. ఎటువంటి సమయం లేకోకుండానే టెట్ కానీ డిఎస్సికి కానీ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అన్నీ ఇస్తున్నారు. బట్ మన ప్రయత్నం అంటే మనం చేసుకుంటూ వెళ్ళండి ముందుకు. అందరికీ తక్కువ సమయం కాబట్టి ఇబ్బంది లేదు. వీలైతే మరి ఈ యొక్క కోర్టుగానే పోతుందా లేదని పక్కన పెట్టినట్టయితే మనం యాజ్ యూజువల్గానే ఎగ్జామ్ జరుగుతున్నాయనేసి మనకి ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ వెళ్ళండి. ఏది జరిగినా కూడా మంచి క్వశ్చన్ ముందుకెళ్తే మాత్రం మనం హ్యాపీగా ఉండొచ్చు. లేకుంటే ప్రతిరోజు అనుక్షణం మనం బాధపడుతూనే ఉండాలి. సో థ్యాంక్ యూ.